హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ పాలకూర పప్పు హోటల్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా, అలాగే చాలా కమ్మగా ఉండేలా చేసి చూపిస్తాను. మన తెలుగు వాళ్ళకి పప్పు అంటే ఒక ఎమోషన్. ఎన్ని కూరలున్నా పప్పు ఉండాల్సిందే. అలాంటి పప్పుని సింపుల్గా ఇలా నేను చేసిన పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్తే, ముందుగా కుక్కర్లో ఒక పావు కిలో వరకు కందిపప్పును తీసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ వరకు కందిపప్పును తీసుకొని నీట్గా అందులో 2-3 సార్లు వాటర్ వేసుకుని చక్కగా ఇలా కడుక్కోవాలి. నీట్గా ఇలా వాష్ చేసి ఆ వాటర్ మొత్తం తీసేసి, 1 కప్పు కందిపప్పుకి 2-3 కప్పుల వరకు నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు ఇలా చక్కగా నానితే తొందరగా ఉడకడమే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా పప్పు అనేది చక్కగా అరుగుతుంది. ఇలా అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పులో ఒక 10 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. లేదంటే మీ కారాన్ని సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు కిలో వరకు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలామంది పాలకూర పప్పులో టమాటా వేసుకోవడం ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ టమాటాకి బదులుగా కొద్దిగా చింతపండుని ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా టమాటాలని ఇలా పైన ఉన్న ముచ్చిక తీసేసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ కట్ చేసి వేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి, కొద్దిగా ఇంగువను కూడా తప్పకుండా వేసుకోండి, స్కిప్ చేయకుండా. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పాలకూర పప్పులో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకుని పాలకూరని 2 కట్టలు వేసుకొని, కొద్దిగా నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే పప్పు చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న కందిపప్పులో రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ వరకు సాంబార్ కారం వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ కారమైనా వేసుకోవచ్చు. ఇలా సాంబార్ కారం వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది పప్పుకి. ఉంటే తప్పకుండా వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి చక్కగా ఇలా పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. ఇక్కడ పప్పు కొద్దిగా గట్టిగా ఉంటే నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెదుపుకున్నాను. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మంచి తాలింపు పెట్టుకుందాం ఈ పప్పుకి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటమనేంత వరకు వేయించుకొని ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇందులో తప్పకుండా చల్లమిరపకాయలు ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి చక్కగా కొద్దిగా ఇలా వేగేలాగా వేయించుకొని ఒక 1/2 ఉల్లిపాయని ఇలా చిదుముకొని వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 ఉల్లిపాయని పప్పు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకునేటప్పుడు వీడియో ఆన్లో లేదు, మీరు కూడా తప్పకుండా వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి, కొద్దిగా ఇంగువ, ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు కూడా చక్కగా వేగేలాగా ఇలా వేయించుకోవాలి. తాలింపు అనేది ఇలా చక్కగా వేగితే రుచి చాలా బాగుంటుంది పప్పుకి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులో మెదిపి పెట్టుకున్న పప్పుని వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మీరు కావాలంటే ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వాటర్ కూడా తగ్గితే వేసుకోవచ్చు. ఇలా వేసి కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఓసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి రైస్లో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే, 2 ఉప్పు మిరగాయలు, కొద్దిగా వడియాలు వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.